అతను వాస్తవంగా రోజువారీ కూలి చేసుకునే మనిషి అండి. అయినా కూడా అతన్ని గ్రేట్ అని చెప్పుకోవాలి. థ్యాంక్స్ అండి. అండి అది వరగాలి గ్రామం. గొల్లేపల్లి బాజీ అనే వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయిన తాలూకా జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం వరగాలిలో ఉన్న 3 బొమ్మలకి వినాయక చవితి సందర్భంగా వినాయకునికి ఉచిత విద్యుత్ చేస్తున్నాడు. మేము 5 పైసలు ఇస్తున్నా కానీ తీసుకోవటం లేదు. కానీ ఏదో మా తృప్తి కోసం అతని పేరు చెప్పాలన్నా కానీ పేరు కూడా మౌత్లో అనౌన్స్ వద్దని చెప్తున్నాడు. మా తృప్తి కోసం ఈ రోజున అతని సన్మాన కార్యక్రమం పెడితే ఇప్పటిదాకా రాని పరిస్థితి, ఏదో బలవంతంగా తీసుకొచ్చి సన్మానం చేశాము. సేవా కార్యక్రమానికి మేము ఎంతో రుణపడి ఉన్నామని అనుకుంటున్నామండి. బాజీబాబు కష్టపడి పని చేసుకుంటా కూడా రోజువారీ పని చేసుకుని ఆదాయం పొందే బాజీబాబు ఈ విఘ్నేశ్వరుడు ఈ కార్యక్రమాలకి వినాయక చవితికి 3 చోట్ల కరెంటుని ఉచితంగా వేస్తున్నాడు. అదేవిధంగా మేము కూడా శివాలయానికి మల్లేశ్వర స్వామి గుడికి కూడా కొన్ని సందర్భాల్లో మాకు కూడా లైట్లు తెచ్చి ఉచితంగా పెట్టాడు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇటువంటి సేవాభావం ఉన్న వ్యక్తుల్ని అరుదుగా ఉంటారు. వీళ్ళని సత్కరించి గౌరవించాలని కోరుకుంటూ సెలవు. బాబు గారు అనే వ్యక్తి సామాన్యమైన మానవుడు. ఈ మామూలుగా వినాయకుడు చవితికే కాకుండా ఇంతకుముందు ఎలిమెంటరీ స్కూల్లో కూడా పిల్లలకి పుస్తకాలు ఇవ్వటము అవి కొని పెడతాం కూడా చేశాడు. అన్ని విధాలు కూడా చాలా మంచి వ్యక్తి. రేత్రింబొగుడు సైకిల్ చేస్తాడు. కొంచెం మాట తొందర ఒక్కటే ఉన్నది, తప్పకి ఏం లేదు. నా పేరు గొల్లేపల్లి బాజీబాబు. మా నాన్నగారు చనిపోయిన కాడి నుంచి మేము లైటింగ్ పెడతాం జరిగింది మా నాన్నగారి పేరు మీద. ప్రతి ఒక్క సంవత్సరం ఒక వినాయక చవితికే కాదు అన్ని పండగలకి ఫ్రీగా లైటింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ కమిటీ